మంచు దిబ్బలతో కనిపించే ఆ ప్రాంతంలో అడపాదడపా పోలార్ ఎలుగుబంట్లు సంచరిస్తుంటాయి. ఎటు చూసినా అపారమైన మంచు తప్ప మరేదీ కనిపించని ధ్రువ ప్రాంతం ఆర్కిటిక్. ఈ ఆర్కిటిక్ ప్రాంతం ఎవరి సొంతం? దానిపై హక్కులు ఎవరికి ఉన్నాయి? అక్కడ లభించే మినరల్స్, ఆయిల్, గ్యాస్ లాంటి వాటిపై ఎవరికి హక్కులు ఉంటాయి? ఎవరైనా తవ్వుకోవచ్చా అన్న అంశం కోర్టు తలుపులను తట్టింది. ఆర్కిటిక్ ప్రాంతంలో చమురు, సహజ వాయువు నిక్షేపాల కోసం ఇంధన కంపెనీలు తవ్వకాలు జరపొచ్చా అనే విషయంలో అంతర్జాతీయ కోర్టులో కేసు నడుస్తుంది. నార్వే ప్రభుత్వం తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంతో పర్యావరణ ఉద్యమకారులు యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ను ఆశ్రయించారు. ఆర్కిటిక్ ప్రాంతంలో ఎంత మేర సహజ వనరులు తవ్వకాలు జరపవచ్చనే విషయంలో స్పష్టత ఇచ్చే కేసుగా దీన్ని చూడవచ్చు. ఆర్కిటిక్ ప్రాంతం ఎవరికి చెందుతుంది? అక్కడ చమురు, సహజ వాయు నిక్షేపాలు ఏ మేరకు ఉన్నాయి అన్న విషయానికి వస్తే, అమెరికా జియోలాజికల్ సర్వే అంచనాల ప్రకారం ఆర్కిటిక్ ప్రాంతంలో 16 కోట్ల బ్యారెళ్ల చమురు, భూమిపై ఇంకా వెలికితీయని గ్యాస్ లో 30% ఆర్కిటిక్ వలయంలోనే ఉన్నాయి. నార్వే, రష్యా, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్, అమెరికా, కెనడా, డెన్మార్క్, గ్రీన్లాండ్ దేశాలకు ఆనుకుని ఆర్కిటిక్ సర్కిల్ ఉంటుంది. ఆర్కిటిక్ మహాసముద్రం అత్యధికంగా గడ్డ కట్టుకుపోయి ఉంటుంది. ఆర్థికాభివృద్ధి చర్యల నుంచి అక్కడ పర్యావరణాన్ని రక్షించేందుకు అంటార్కిటిక్ ప్రాంతంలో ఉన్నట్లుగా అంతర్జాతీయ ఒప్పందాలేమీ లేవు. ఇప్పటి వరకు వాటిని రూపొందించాల్సిన అవసరమూ రాలేదు. ప్రస్తుతం నానాటికి పెరుగుతున్న భూతాపం కారణంగా ఆర్కిటిక్ ఉత్తర ప్రాంతంలో మంచు కరుగుతుంది. దాంతో వివిధ దేశాలు జరిపే తవ్వకాలు మరింత సులభమైపోయాయి. పశ్చిమ యూరోప్ లో చమురు అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం నార్వే. ఆర్కిటిక్ వలయంలోని బారెంట్ సముద్రంలో చమురు, సహజ వాయు నిక్షేపాల తవ్వకాల కోసం 2016 నుంచి నార్వే అనుమతులు ఇస్తుంది. నార్వే అనుమతులపై చర్యల కోసం 2021లో కొందరు యువతీ యువకులు, పర్యావరణ పరిరక్షణ బృందాలు ECHR లో కేసు వేశారు. వాతావరణ సంక్షోభ సమయంలో కొత్తగా తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంతో నార్వే మనుషుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించిందని వారు ఆరోపించారు. ఆర్కిటిక్ ప్రాంతంలో చమురు కోసం డ్రిల్లింగ్ జరపడం వల్ల ధ్రువపు మంచు ఫలకాలు కలుషితమై తొందరగా కరిగిపోయే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. జీవించే హక్కును పరిరక్షించే యూరోపియన్ కన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లోని ఆర్టికల్ 2 కుటుంబ గృహస్థ జీవితాన్ని పరిరక్షించే హక్కు కల్పించే ఆర్టికల్ 8 ని వీరు ఈ సందర్భంగా ఉదహరించారు. పర్యావరణ ప్రచారకర్త మియా చాంబర్లియన్ దీనిపై మాట్లాడుతూ, ఫిర్యాదు చేయడం వల్ల ఈ విపత్కర డ్రిల్లింగ్ ను ఆపే అవకాశం ఉంటుంది అని అన్నారు. నార్వే ఉత్తర ప్రాంతంలో నివసించే స్థానిక సమీ తెగకు చెందిన ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ లాసే ఎరిక్సన్ జోయర్స్ రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ, డ్రిల్లింగ్ వల్ల ఆర్కిటిక్ ప్రాంత మత్స్యకారులపై ప్రభావం పడుతుందని, వారి జీవన విధానానికి ముప్పు వాటిల్లుతుందని అన్నారు. అయితే దురదృష్టవశాత్తు నార్వేలోని 3 కోర్టులు వీరి కేసులను తిరస్కరించాయి. అయితే ECHR మాత్రం దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ నార్వే ప్రభుత్వ స్పందనను కోరింది. దాంతో నార్వే ప్రభుత్వం వాతావరణ మార్పుల ప్రభావాన్ని నివారించేందుకు జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలకు నార్వే సహకరిస్తుందని బదులిచ్చింది. తాము చమురు కంపెనీలకు ఇస్తున్న అనుమతుల నిర్ణయాన్ని సమర్థించుకుంది. కానీ పారిస్ పర్యావరణ పరిరక్షణ ఒప్పందం ప్రకారం 2050 నాటికి కర్బన ఉద్గార శూన్యత సాధించాలని లక్ష్యంగా ఉంది. ఇదే విషయాన్ని ఆర్కిటిక్ పరిరక్షక ఉద్యమకారులు ECHR కు తెలిపారు. పునరుత్పాదక ఇంధనాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి ముందే ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి తగ్గించడం అనేది నార్వే సమాజానికి నష్టం కలిగిస్తుందని ప్రభుత్వం వాదించింది. యూరోపియన్ యూనియన్ అంతటా ఇలాంటి ఉదంతాల్లో ఒక ఉదాహరణగా ఉండేలా ఈ కేసులో తీర్పు ఇవ్వాలనుకుంది ECHR. ఇందుకు మరికొంతకాలం పట్టొచ్చు. ఇంతకీ ఆర్కిటిక్ లో ఇంకా ఎవరు డ్రిల్లింగ్ జరుపుతున్నారనే విషయానికి వస్తే, రష్యా కంపెనీలు గత దశాబ్ద కాలంగా ఆర్కిటిక్ ప్రాంతంలో ముమ్మరంగా పనిచేస్తున్నాయి. 2 ఏళ్ల కిందట ఆర్కిటిక్ మహాసముద్రంలో ఆయిల్ ట్యాంకర్ నౌక ప్రమాదం జరిగి భారీ ఎత్తున చమురు ఒలికిపోవడంతో రష్యా చేస్తున్న దురాగతం వెలుగు చూసింది. 1989లో అలాస్కాలో ఎక్సాన్ వాల్డేజ్ ఆయిల్ స్పిల్ ఘటన తర్వాత కూడా ఉత్తర అలాస్కాలో చమురు, సహజ వాయువు తవ్వకాలకు అమెరికా ప్రతిపాదిస్తుంది. ఒక రకంగా ఆర్కిటిక్ వలయంలో ప్రాదేశిక భూభాగం ఉన్న అన్ని దేశాలకు వారి తీరానికి సమీపాన సముద్రపు అడుగు భాగంపై హక్కులుంటాయి. అందుకే అన్ని దేశాలు తమ వంతు ప్రయోజనాల కోసం ఆర్కిటిక్ ప్రాంతంలో పరిశోధనలు జరుపుతున్నాయి. తీరం నుంచి 370 కిలోమీటర్లు అంటే 200 నాటికల్ మైళ్ల వరకు ఏ దేశమైనా ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఆర్థిక మండలిలో చేపల వేట, నిర్మాణాలు, సహజ వనరుల తవ్వకాలకు వారికి హక్కు ఉంటుంది. తమ దేశానికి చెందిన భూభాగం సముద్రంలోకి ఇంకా ఉందని నిరూపించుకోగలిగితే చాలు. ఈ దేశాలు తమ జోన్ ను మరింత దూరం పెంచుకోవచ్చు. ఉత్తర ధ్రువం మీదుగా సముద్ర గర్భంలో 1721 కిలోమీటర్ల పొడవున ఉన్న లోమోనోసోవ్ రిడ్జ్ అని పిలిచే పర్వత శ్రేణి ఎవరికి చెందుతుందనే విషయంలోనూ చాలా కాలంగా వివాదం ఉంది. కెనడా, రష్యా, గ్రీన్లాండ్లు ఈ పర్వత శ్రేణి తమ సొంతమని క్లెయిమ్ చేసుకుంటున్నాయి. ఈ పర్వత శ్రేణి ఎవరిదని తేలుతుందో వారు 55,000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో సముద్రాన్ని క్లెయిమ్ చేసుకోగలుగుతారు. ఉత్తర ధ్రువం వద్ద సముద్ర గర్భంలో రష్యా 2007లో
తన జెండా పాతడంతో ఆర్టిక్ ప్రాంత ఇతర దేశాలు అప్రమత్తమయ్యాయి. అయితే పర్యావరణ వైపరీత్యాల కారణం ఏర్పడిన వాతావరణ మార్పులు ఆర్టిక్ మహాసముద్రపు మంచును వేగంగా కరిగిపోయేలా చేస్తున్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే మరో 6 ఏళ్లలోనే సముద్రంలో మంచు కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది విపరీత అనర్థాలకు దారి తీస్తుంది. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను బాగా తగ్గించడం వంటి పద్ధతులను పాటించిన ఆర్టిక్ మంచు రహితం కావడం ఆగకపోవచ్చని కొన్ని కథనాలు చెబుతున్నాయి. ప్రతి 5 ఏళ్లకు ఆర్టిక్ మహాసముద్రం సుమారు 13% మేరకు మంచును కోల్పోతుంది. దీన్ని అరికట్టడానికి శాస్త్రవేత్తలు మంచును వృద్ధి చేసే వినూత్న పద్ధతిని రూపొందిస్తున్నారు. సముద్రపు నీటిని పంప్ చేసి గడ్డకట్టిన ఆర్టిక్ మీద పోయడం దీనిలోని కీలక అంశంగా ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రాథమిక పరీక్షలు ఆశావాహంగా కనిపిస్తున్నాయి. కెనడా సమీపంలోని ఆర్టిక్ మహాసముద్రంలో నిర్వహించిన ప్రయోగ పరీక్షలో మంచు మందం పెరగడం కనిపించింది. సముద్రపు నీటిని తోడి మంచు మీద పోస్తే చలికాలంలో గడ్డకట్టి మంచు పొర మందంగా అవుతుంది. దీంతో వేసవిలో మంచు ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. ఇందుకోసం శాస్త్రవేత్తలు మంచు పొర పల్చగా ఉన్న చోట దాని కింద నుంచి రంధ్రం చేస్తారు. పంపుల ద్వారా నీటిని తోడి మంచు పొర మీద పోస్తారు. దీంతో మంచు సహజంగా గడ్డకట్టే ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. ఈ ప్రక్రియను గతంలోనూ పరీక్షించారు, కానీ తొలిసారిగా ఇప్పుడు విజయవంతమైంది. సముద్రాలు వేడెక్కినప్పుడు భూమిపై అనర్థాలు కలుగుతాయి. మొన్నటి స్పెయిన్ వర్షాలు, వరదలు ఆ కారణం వల్లే జరిగాయి. తుఫాన్లు ఏర్పడడానికి ప్రధాన కారణం సముద్రంలో నీరు వేడెక్కడమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఆర్టిక్ ప్రాంతంపై హక్కుల గురించిన పోరాటాన్ని పక్కన పెట్టి దాన్ని రక్షించేందుకు ఏ దేశాలు ముందుకు వస్తాయన్న విషయంపై చర్చ జరుగుతుంది.